అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. 2024వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ, అలాగే ఆషాఢ దశమి ఏ రోజున వచ్చాయి, పూజా సమయాలేమిటి, ఉపవాస విరమణ ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 2024లో ఆషాఢ దశమి జూలై 15వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:59 నుండి జూలై 16 మంగళవారం సాయంత్రం 5:11 వరకు ఉండగా, ఇక తొలి ఏకాదశి తిథి ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 16 మంగళవారం సాయంత్రం 5:12 నుండి బుధవారం జూలై 17 సాయంత్రం 5:58 వరకు ఉంది. తొలి ఏకాదశి పూజ ఉపవాస దీక్ష జూలై 17 బుధవారం చేయాలి. జూలై 16 సాయంత్రం నుండే మనకు ఏకాదశి తిథి అనేది వస్తుంది కనుక 5:12 నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అని అనుకునేవారు ప్రారంభించవచ్చు. ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించుకోవాలి. స్వామికి ప్రీతికరమైన తులసి అలాగే బిల్వపత్రాలను వీలైతే సమర్పిస్తే మంచిది. విష్ణు సహస్రనామాలు పారాయణ చేయండి, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని పఠించండి. మీ ఆరోగ్యం అనేది సహకరిస్తేనే పూర్తిగా ఉపవాసం అనేది చేయండి, లేదా పాలు పండ్లు లాంటివి తీసుకొని కూడా ఉపవాస దీక్షను చేయవచ్చు. కానీ ఉల్లి వెల్లుల్లి మసాలాలు మాత్రం లేనటువంటి సాత్విక ఆహారాన్ని భుజించాలి. మద్య మాంసాదులను విడవాలి. చెడు మాటలు, చెడు ఆలోచనలు, వారిని వీరిని నిందించడం లాంటివి చేయకూడదు. జూలై 16 మరియు 17వ తారీఖు బ్రహ్మచర్యాన్ని పాటించండి. 17వ తారీఖు ఉదయం 7:30 లోపే పూజ చేసుకుంటే మంచిది. కుదరని వారు ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపు పూజను పూర్తి చేసుకోవాలి. ఉపవాసం ఉన్నవారు, ఏకాదశి వ్రతం చేసేవారు సాయంత్రం 5:30 తర్వాత కూడా తప్పక దేవుని దగ్గర దీపం పెట్టి పూజ అనేది చేసుకోవాలి. ద్వాదశి గడియలు ప్రారంభమయ్యాక ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. విన్నారు కదా, ఈ తొలి ఏకాదశికి మహాలక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణ స్వామి వారిని పూజించి వారి యొక్క ఆశీర్వాదాన్ని అందరూ పొందుతారని కోరుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.